ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా పడింది. మండలిలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగారు. అటు అసెంబ్లీలోనూ వైఎస్ఆర్సీపీ సభ్యులు మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అని నినాదాలతో హోరెత్తించారు. హైదరాబాద్ సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 1,126 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిలో 1000కి పైగా పడకలు, 300 ఐసీయూ బెడ్లు, దాదాపు 30 వరకు ఆపరేషన్ థియేటర్లున్నాయి. కేసీఆర్ నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షణీయమని కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ను కూడా త్వరగా అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ జైల్ మేట్స్, బంధువులకే పథకాలు అని ఆయన ఆరోపించారు. దేవుడిపై రాజకీయం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటేనని విమర్శించారు. ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అంపోలు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన ఆయనతో పాటు 25 మంది ఆముదాల వలస కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న పనుల కారణంగా రేపటి నుంచి వన్ వే అమలు కానుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ రేపటి నుంచి 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కొనసాగుతుందని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఏపీలో కూటమి పార్టీల మోసాలు భరించలేక వైఎస్ఆర్సీపీలోకి వలస కడుతున్నారు. ఇవాళ వైఎస్ఆర్ జిల్లా కొత్తపల్లి పంచాయతీ అమృతానగర్కు చెందిన వారు భారీగా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 6 స్మగ్లర్స్ను చింతలకుంట వద్ద అరెస్ట్ చేశారు. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ ఉపాధ్యక్షురాలుగా 13 మందిని నియమించారు. బిఎల్ సంతోష్, వినోద్ తావ్డే నేషనల్ జనరల్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. వసుంధరా రాజే, రామ్ మాధవ్కు ఉపాధ్యక్ష పదవి లభించింది. ఉత్తరప్రదేశ్లో ఉగ్రవాది జాఫర్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. జైషే మహమ్మద్తో జాఫర్కు సంబంధాలున్నాయని, మదర్సాల పేరుతో చందాలు వసూలు చేస్తున్నాడని, ఉగ్రవాదులకు నిధులు మళ్లించాడని జాఫర్పై అభియోగాలున్నాయి. ఐఎస్ఐ కుట్రను భగ్నం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మొత్తం 14 రాష్ట్రాల్లో ఆపరేషన్ చేపట్టినట్లుగా ఆయన వెల్లడించారు. షాజాద్ భట్టి నెట్వర్క్కు చెందిన 200 మందిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 280, నిఫ్టీ 70 పాయింట్లకు పైగా నష్టపోయాయి. గాలే వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 350 వికెట్లు తీసిన 5వ భారత బౌలర్గా జడేజా నిలిచాడు.